ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. తొడకండరాల గాయంతో 2, 3 టెస్టులకు దూరమైన బ్యాటర్ కేఎల్ రాహుల్ 4వ టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ధర్మశాల వేదికగా జరిగే 5వ టెస్టులో అతడు ఆడిది లేనిది తేలాల్సి ఉంది. మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే అతను 5వ టెస్టులో ఆడనున్నాడు. తొలుత 3వ టెస్టుకు ఆడతాడని ప్రకటించి ఆ తర్వాత ఫిట్నెస్ నిరూపించుకోనందున ఆడటం లేదని ప్రకటించారు. ఇక అంతా ఊహించినట్లుగానే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు 4వ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. సిరీస్ వ్యవధి, అతడు ఇటీవల ఆడిన క్రికెట్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బీసీసీఐ బుమ్రాను 4వ టెస్టు నుంచి తప్పించింది. బుమ్రా స్థానంలో మరో పేసర్ ముఖేష్ కుమార్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ సిరీస్ లో 2వ టెస్టుకు మహమ్మద్ సిరాజ్ కు విశ్రాంతినివ్వడంతో ఆ టెస్టులో ముఖేష్ ఆడాడు. అయితే 3వ టెస్టుకు బుమ్రా, సిరాజ్ లు అందుబాటులో ఉండటంతో ముఖేష్ ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. తాజాగా మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. కాగా 4వ టెస్టులో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనుంది. 2, 3 టెస్టులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రజత్ పటిదార్ ను తప్పించి దేవదత్ పడికల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సిరాజ్ కు తోడుగా ముఖేష్ కుమార్ లేదా ఆకాష్ దీప్లలో ఒకరు జట్టులోకి రావచ్చు. 4వ టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు పూర్తి కాగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.